హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈ వీడియోలో అయితే తిరుమల శనివారాల గురించి అయితే చెప్తా అండి. తిరుమల శనివారాలు అంటే అందరికీ తెలిసే ఉంటుందండి. నేనైతే ఈ తిరుమల శనివారాల గురించి అయితే నేను చెప్తానండి. ఈ తిరుమల శనివారాలు అనేది పొరాటాస మాసంలో అయితే వస్తాయండి. పొరాటాస మాసం అంటే ఏంటో నేను చెప్తానండి. పొరాటాస మాసం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం అనమాట. దాన్ని పొరాటాస మాసం అంటారు. అంటే కలియుగ దేవుడు వైకుంఠం నుండి కలియుగానికి వచ్చిన మాసమే పొరాటాస మాసము. సో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం అండి. అదైతే సెప్టెంబర్ 17 తేదీ నుండి అక్టోబర్ 17 తేదీ పొరాటాస మాసం అనే ఉంటుంది. ఆ పొరాటాస మాసంలోనే తిరుమల శనివారాలు అయితే ఉంటాయండి. తిరుమల శనివారాలు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన శనివారాలండి. వాటిని తిరుమల శనివారాలు అంటారు. ఆ తిరుమల పొరాటాస మాసంలో వచ్చాయండి. పొరాటాస మాసం అంటే అది తమిళియన్స్దండి, మనదైతే కాదు. సో తమిళియన్స్ది. మనమైతే చంద్రుని అనుసరించి తిథులు అయితే పెట్టుకొని మనం జరుపుకుంటామండి పండుగలు. వాళ్ళైతే సూర్యుడిని అనుసరించి అయితే వాళ్ళైతే జరుపుకుంటారు. చంద్రుడు మన పౌర్ణమి రోజు అయితే తిథులు చూసుకొని పెట్టుకుంటామండి. వాళ్ళు కూడా అంతే అండి. సూర్యుని బట్టి వాళ్ళైతే పూజలు అయితే జరుపుకుంటారు. సరే, ఈ మాసం అనే మనం పొరాటాస మాసం మనం ఎందుకు జరుపుకోవాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం అండి. వెంకటేశ్వర స్వామి మనకి కలియుగ దేవుడు కాబట్టి మనమైతే ఈ పొరాటాస మాసం అయితే మనం ఈ విధంగా జరుపుకోవాలండి. సో ఈ సంవత్సరం అయితే 4 శనివారాలు అయితే వచ్చాయండి. సెప్టెంబర్ 17 తేదీ నుండి అక్టోబర్ 17 తేదీ వరకు అయితే వచ్చాయండి. ఈ 4 శనివారాలు అయితే మనం ఎంతో విశేషంగా జరుపుకుంటామండి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం అండి. సో మీరు కూడా కుదిరితే ఈ 4 శనివారాలు కూడా ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చండి. మనం అడిగిన కోరికలు మనకి ఎన్నో కష్టాలను కూడా అన్నీ నెరవేరుస్తాడండి వెంకటేశ్వర స్వామి. సో మనకైతే ఏ రోజు వచ్చినాయి అయితే నేనైతే చెప్తానండి. మొదటి శనివారం అయితే సెప్టెంబర్ 20 తేదీన వచ్చిందండి. రెండో శనివారం అయితే సెప్టెంబర్ 27 తేదీన అయితే వచ్చిందండి. మూడో శనివారం అయితే అక్టోబర్ 6 తేదీన వచ్చిందండి. నాలుగో శనివారం అక్టోబర్ 13 తారీఖున వచ్చిందండి. 17 తారీఖు అయితే ముగుస్తుందండి పొరాటాస మాసం అనేది. సరే, ఈ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం అండి. చాలా విశేషంగా పూజలు అయితే అందుకుంటాడు వెంకటేశ్వర స్వామి. సో మీరు కూడా మీకు కుదిరితే ఈ 4 వారాలు లేదంటే బేసి సంఖ్యలో అయితే వచ్చినది అయితే చాలా ఇష్టంగా ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి. సో మీరైతే 3-11 తేదీన అయితే జరుపుకోవచ్చండి. 3వ వారం కూడా చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామికి. సో మీరైతే 3వ వారం కూడా ఈ తిరుమల శనివారం అనేది జరుపుకోవచ్చండి. మనకు శ్రావణ మాసం ఏ విధంగానో పొరాటాస మాసం కూడా అంతే అండి. శ్రావణ మాసంలో మనం ఏ విధంగా అమ్మవారిని 4 శుక్రవారాలు అలా పూజిస్తామో ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని కూడా ఈ 4 వారాలు ఇలానే పూజిస్తామండి ఈ మాసంలోనే. సో మనం ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు అయితే అందుకుంటాడండి. సో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మన కలియుగ దైవం కదండి వెంకటేశ్వర స్వామి. సో ఈ విధంగా అయితే ప్రత్యేకమైన పూజలు అయితే ఈ మాసంలో అయితే ఈ 4 శనివారాలు కూడా తిరుమల శనివారాలుగా జరుపుకుంటూ అందరూ బాగా జరుపుకుంటారండి ఈ విధంగా అయితే. సో నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకేమైనా తెలిస్తే నాకైతే చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కుల అనాథ రక్షక గోవింద గోవింద. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఫాలో టు మై ఛానల్ అండి. బాయ్ గైస్.